ఈ ప్లేట్ వెనకాల నాకు మా నాన్నకి పెద్ద వాగ్వాదమే జరిగిందండి. నేను అంటున్నాను వడల్లోకి చికెన్ గ్రేవీగా ఉంటే బాగుంటుందని. మా నాన్న లేదు పులుసు ఉంటేనే బాగుంటుందని. నేను నాకు నచ్చినట్టు అర్ధగంట కష్టపడి చికెన్ గ్రేవీగా తయారు చేసుకొని బయటకు వచ్చాను. మా నాన్న ఎప్పుడు దూరాడండి వంటింట్లోకి పిల్లిలాగా. నాకు తెలియదు, అసలు చూడలేదు. 1 లీటర్ వాటర్ వేసి ఉడకబెట్టి వచ్చేసాడు. ఆదివారం వచ్చిందంటే ఇదే భయం. మేము ఒకలా వంట చేసి వస్తామా, మా నాన్న సైలెంట్గా వంటింట్లోకి దూరి తనకు నచ్చినట్టు దాన్ని సవరించి వస్తాడు. మేము షాక్ అవ్వాలి, మేము వండింది ఒకటి లాస్ట్కి తినేది ఒకటి అని. చెప్పడం మర్చిపోయా, ఈరోజు నేను మా అమ్మమ్మకి గుండెకాయలు ఫ్రై చేశాను. ఇది చాలా ఈజీ ప్రొసెసర్. ఫస్ట్ ఉల్లిపాయలు, రాళ్ళ గుండెకాయలు వేసి ఫ్రై చేయాలి. లాస్ట్లో మెత్తటి గుండెకాయలు వేసి ఫ్రై చేయాలి. మెత్తడి తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అమ్మమ్మ కదా కొంచెం కారం తక్కువ తింటుంది, అందుకని లైట్గా మసాలాలు కారం లైట్గా వేశాను. అదేంటో మా ఊర్లో హార్ట్ని రాళ్ళ గుండెకాయని, లివర్ని మెత్తటి గుండెకాయలు అంటారు. వాళ్ళ లాంగ్వేజ్ నేను ఫాలో అయిపోతున్నాను అనమాట. మొత్తానికి నాకు తెలిసిన నీతి ఏంటంటే వడల్లోకి ఎంత పులుసైనా సరిపోదు, పెద్దల మాట చద్దన్న మూట అంటారు ఇంటికేనేమో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.